నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాలన. కోమటితిప్ప నార్త్ గ్రామంలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. ఎండగండి శాఖ గ్రంథాలయంలో తిరుపతి వెంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి 153వ జయంతి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ బోర్డు మెంబర్గా సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ చుండూరి మల్లీశ్వరి నియామకం. భీమవరం ఎలివేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు. 21.6 లక్షల రూపాయల నగదు, 38.5 గ్రాముల బంగారంతో పాటు వెండి, విదేశీ కరెన్సీ లభ్యం. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పాలన అందిస్తోందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పురపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం కోమటితిప్ప నార్త్ గ్రామంలో సుమారు 40 లక్షలతో వెంకటతిప్పలో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం రవాణా మౌలిక సదుపాయాల కోసం అధిక ప్రాధాన్యతనిస్తోందని, అన్ని గ్రామాల్లోనూ మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు, మెరగాని నారాయణమ్మ, జనసేన మండల అధ్యక్షులు మోకా శ్రీను, బండి రమేష్ కుమార్, కారుమూరి సత్యనారాయణమూర్తి, కత్తుల నీలేంద్ర, నసీమా బేగం, షబీనా బేగం, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కోమటితిప్ప నార్త్ గ్రామంలో 40 లక్షల రూపాయలతోటి 406 మీటర్ల రోడ్డు వేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నాయకురాలు గారు సీతామహాలక్ష్మి గారు, కోళ్ళ నాగేశ్వరరావు గారు, బండి రమేష్ గారు, నెహ్రూ గారు, ఈ గ్రామ పెద్దలు అందరి సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం చేయటం జరిగింది. దీని ముఖ్య విశేషం ఏమిటంటే, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్జీఎస్ ఫండ్లు తీసుకురావడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ ఫండ్ తీసుకొచ్చి మన భీమవరం నియోజకవర్గానికి 7 కోట్లు శాంక్షన్ అయింది. ఆ 7 కోట్ల రూపాయలతోటి వీరవాసరం మండలంలో కొన్ని గ్రామాలు, భీమవరం మండలంలో కొన్ని గ్రామాలు రోడ్లు వేయటం జరిగింది. రోడ్లు మార్చి 31 లోపల వేయాలని మనం తలపెడితే ఫిబ్రవరి 15వ తారీఖుకే రోడ్లన్నీ వేసాం. కలెక్టర్ గారిని మేము ఫిబ్రవరి 15కే రోడ్లన్నీ వేసేసాం, మళ్ళీ ఒక 2 కోట్లు ఇవ్వండి, మార్చి 31 లోపల పూర్తి చేస్తామని చెప్పి కలెక్టర్ గారిని అడగటం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే 2 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ 2 కోట్లలోనే ఇప్పుడు మీకు 40 లక్షలు ఇవ్వటం జరిగింది. ఈ గ్రామానికి ఇచ్చిన 40 లక్షలు ఇంతవరకు భీమవరం నియోజకవర్గంలో వీరవసరం మండలం కానీ భీమవరం మండలం కానీ ఇవ్వాల. ఒక్క మీ గ్రామానికి ఇచ్చాం 40 లక్షలు. ఎందుకు ఇచ్చామంటే, మన నియోజకవర్గంలో చివరి గ్రామం, వెనకబడిన గ్రామం అని ఆలోచన చేసి ఈ గ్రామానికి ఇవ్వటం న్యాయం అని ఆలోచన చేసి 40 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చాం. రాగల రోజుల్లో మీ గ్రామానికి ఇంకా ఇంటర్నల్ రోడ్స్ మళ్ళీ ఎన్ఆర్జీఎస్ మళ్ళీ గ్రాంట్లు వస్తాయి. వచ్చినప్పుడు మళ్ళీ ఇంటర్నల్ రోడ్స్ కూడా ఇస్తాను. మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ 5 సంవత్సరాల్లో మీ గ్రామంలో అన్ని వీధులు కూడా సిమెంట్ రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి తెలియజేస్తాను. ఈ గ్రామం నాకు మంచి మెజార్టీని ఇచ్చింది. మీ గ్రామం అంటే నాకు అభిమానం. ఖచ్చితంగా మంచి పనులు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా భీమవరంలో నా ఆఫీస్ ఉంది. ఆఫీస్కి వచ్చి మీ సమస్యలు తెలియజేసుకొని మీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మీకు మరి చాలా బ్రహ్మాండమైన మెయిన్ రోడ్డు ఏదైతే మీ గ్రామంలో వెంకటతిప్ప గ్రామంలో ఉందో రోడ్డు ఈ రోజున మీకు రావటం మీ అందరి కళ్ళల్లో చాలా ఆనందం చూశాను నేను ఒక దిగ్గానే. అదేవిధంగా మన భీమవరం రూరల్ గ్రామం అయిన కోమటితిప్ప నార్త్లో వెంకటతిప్ప ఇదొక యామ్లెట్. దాంట్లో మరి ఈ రోజున ఎన్ఆర్జీఎస్
ఫండ్స్ 40 లక్షలతో ఈ రోడ్ వేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో నా దగ్గర గంట ముందు కనపడ్డ వాళ్ళు చెప్పారు, పిల్లలు స్కూల్ పంపించలేని పరిస్థితి ఉండేది, ఈ రోడ్డు అంతా నడవలేని పరిస్థితి ఉండేది. ఈ మధ్య కొంచెం గ్రావెల్ వేయటం జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా మనందరం తెలుసుకోవాలి, ఎక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ గ్రామాల గురించి ఆలోచించి గ్రామ స్వరాజ్యం కావాలి, గ్రామాలు బాగుండాలి, రోడ్లు కావచ్చు, తాగునీరు కావచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నట్టయితే అక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని మనం గతంలో కూడా చూసాం. పంచాయతీరాజ్ మినిస్టర్గా లోకేష్ గారు కూడా చాలా గ్రామాలు వాటర్ ఇవ్వటం కానీ రోడ్లు వేయటం కానీ చేశారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ రోజున గ్రామాల మీద దృష్టి పెట్టి మరి 40 లక్షలు శాంక్షన్ చేయటం, ఈ రోడ్డు చాలా బ్రహ్మాండంగా మీకు సీసీ రోడ్డు అవ్వటం కూడా చాలా ఆనందం. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా అందుకంటే ఒక మాట మీద ఉంటే ఏ గ్రామైనా అభివృద్ధి చెందుద్ది. మీరందరూ కూడా తాగునీరు కానీ రోడ్లు కానీ ఏ విషయమైనా సరే పార్టీ కూటమి దృష్టి తీసుకొచ్చి ఈ గ్రామాలు సస్యశ్యామలంగా ఉండాలని, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినప్పుడు మీ అందరూ చూపించిన అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. చాలా చాలా సంతోషం. భీమవరం మండలం కోమటిదిప్ప నార్త్ వెంకటతిప్పలో ఈరోజు 40 లక్షల రూపాయల వరకు మరి శంకుస్థాపన చేసినందుకు మరి శాసనసభ్యులు అంజిబాబు గారికి, మా తెలుగుదేశం పార్టీ పొలిటికల్ సభ్యులు సీతారామకృష్ణ గారికి, అలాగే మండలం నాయకులకు, గ్రామ ప్రజలకు అందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. గతంలో కూడా మీరు అర్థం చేసుకోండి, శాసనసభ్యులు అంజిబాబు గారు ఉండగానే మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి ఏ రోడ్డు లేకపోతే తార్ రోడ్ వేసిన ఘనత శాసనసభ్యులు అంజిబాబు గారిది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మరి మన లాస్ట్ మరి ఎన్ఆర్జీఎస్ నిధులన్నీ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ ఏప్రిల్ 1వ తారీఖున పల్లె పండుగ అనే కార్యక్రమం పెట్టి అవన్నీ కూడా ప్రారంభోత్సవం చేస్తారు అందరూ నాయకులందరూ కలిపి శాసనసభలో అంజిబాబు గారి ఆధ్వర్యంలో. అలాగే ఈ వెంకటతిప్ప నార్త్లో కూడా మరి గ్రామ పెద్దలు అందరూ కూడా సుమన్ రాజులు అందరూ కూడా ప్రతి నిత్యం ఎమ్మెల్యే గారికి ప్రతి కార్యక్రమం తెలియజేస్తున్నారు. ఎక్కడే కార్యక్రమం ఉన్నా సరే అందరికీ కూడా ఈ గ్రామం అందరినీ కూడా సస్యశ్యామలంగా అన్ని తాగునీరు కానీ అలాగే రోడ్లు కానీ వైద్యం కానీ అన్ని కూడా మీ అందరికీ చేయవలసిన బాధ్యత మా కూటమి నాయకులకు ఉంది. అన్ని కూడా పూర్తి చేస్తామని సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం గ్రామ ప్రజలందరూ చేయడం అందరికీ అభినందన సందర్భం తెలియజేస్తాం. ముఖ్యంగా చెప్పాలంటే మరి మన నాయకుడు కులపతి రామయ్య గారి గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా ఉంది. ముఖ్యంగా ముందు గొల్లపాలెము కాళీపట్నం కలిపినటువంటి వ్యక్తి, 2 జిల్లాలు కలిపినటువంటి వ్యక్తి. అది సామాన్యంగా ఎందుకు తరాల నుంచి ఉన్నా లేదు కానీ ఈయన తరం ఈ వేళ ఈయనప్పుడే 50 లక్షలు ఇచ్చి రోడ్డు వేయడం జరిగింది. 50 లక్షలు ఆ రోజుల్లో అంటే ఈ గ్రామానికి 50 లక్షల రూపాయలు శాంక్షన్ అంటే చాలా గొప్ప. మళ్ళీ ఈ రోజున మళ్ళీ ఈయన వచ్చాకే ఈ వెంకటతిప్ప దృష్టిలో పెట్టుకుంటాం. మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ ఈవేళ వెంకటతిప్ప దృష్టిలో పెట్టుకుని 40 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారండి. మరి ఆయన వెంకటతిప్ప ఆయన దృష్టిలో ఉంది, కానీ ఆయన చేసినటువంటి పనులు చెప్పుకోవడం లేదు, చేసుకుంటూ వెళ్ళటమే. అడ్వైజ్మెంట్ లేదు, నేను వచ్చేసి చెప్పుకో చేసుకుంటూ వెళ్ళిపోవడమే. రైతులకు కూడా ఎలనేని ఉపకారం జరిగే పరిస్థితి రోడ్డు. ఉండి మండలం ఎండగండి శాఖ గ్రంథాలయంలో తిరుపతి వెంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి నిలువెత్తు విగ్రహాన్ని వచ్చే జయంతి నాటికి ఏర్పాటు చేస్తానని ఎండగండి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ భీమవరం అల్లూరి సీతారామరాజు సేవా సమితి మాజీ అధ్యక్షులు పెన్మెట్స జగ్గరాజు పేర్కొన్నారు. బుధవారం ఎండగండి శాఖ గ్రంథాలయంలో దివాకర్ల తిరుపతి శాస్త్రి 153వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి శాస్త్రి విగ్రహానికి సాహితీ అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చెరుకువాడ రవికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జగ్గరాజు మాట్లాడుతూ తిరుపతి వెంకట కవులు తమ గ్రామంలో జన్మించడం తమ గ్రామ అదృష్టంగా భావిస్తున్నామని, ఆ మహనీయులను నిరంతరం గుర్తుంచుకునేలాగా పలు కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సిహెచ్ బంగారావు మాట్లాడుతూ తిరుపతి వెంకట కవులు నడయాడిన పల్లెలో ప్రతి ఒక్కరి హృదయంలో తిరుపతి వెంకట కవులు నిలిచి ఉంటారని, వారి సాహిత్యం పామరులను సైతం పరవశించిపోయే చక్కని భాషలో ఉందని, అందుకని ప్రతి ఒక్కరూ తిరుపతి వెంకట కవుల సాహిత్యాన్ని అమితంగా అభిమానిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ వేగేసిన రామరాజు, కన్నా శివనారాయణ, వేగేసిన సత్యరాజు మాస్టర్, దండ సూర్యనారాయణరాజు, సిహెచ్ లెనిన్ బాబు, డాక్టర్ సారంగపాణి, డాక్టర్ ఆంజనేయులు, మాటూరి భాస్కర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఎండగండి గ్రామంలో ఎండగండి గ్రామస్తులు ఎండగండిలో జన్మించినటువంటి దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు
153వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం అది మా ఎండగండి ప్రజలందరూ బాధ్యతగా భావించి ఆయన ప్రతి సంవత్సరం కూడా జన్మదిన శుభాకాంక్షలు ఎండగండిలో అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. అదే ఈ విగ్రహం చెరుకువాడ సూర్యనారాయణరాజు గారు శాఖ గ్రంథాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహం బ్రష్ సైజు విగ్రహం ఉంది. ఎంటకమైనటువంటి వెంకటావధాని గారి విగ్రహం కూడా మా శివాలయం దగ్గర వీలువెత్తు విగ్రహం నిర్మించడం జరిగింది. అదే కోణంలో ఇప్పుడు తిరుపతి శాస్త్రి గారి విగ్రహాన్ని కూడా రాబోయే రోజుల్లో మరిసరి 84వ జయంతి సందర్భం వచ్చినట్టు వీలువెత్తు విగ్రహం చేయించి ఇక్కడ లైబ్రరీలో ప్రదర్శించాలని అందరూ కమిటీ వారు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. సాహిత్యానికి సూర్యచంద్రులు లాంటి తిరుపతి వెంకట గౌరిలో ఒకరైనటువంటి దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు ఎండగండి గ్రామంలో జన్మించారని చెప్పడానికి మేము చాలా గౌరవంగా భావిస్తున్నాం. ఆయన తెలుగు సాహిత్యంలో అనేకమైనటువంటి ప్రయోగాలు చేసి వాళ్ళ తెలుగు సాహిత్యానికి ఒక విధంగా చెప్పాలంటే వారు వేసినటువంటి పునాది ఈ రోజుకి కూడాను ఆ వ్యక్తి మేము అనేక సందర్భాల్లో వారి గురించి కార్యక్రమం గురించి గట్రా విన్నప్పుడు కానీ పుస్తకాల్లో చదువుతున్నప్పుడు కానీ ఈ గ్రామం పేరు రాగానే వారు పుట్టింది ఎండగండి తెలియగానే మేము అందరం చాలా ఆనందిస్తాం. అలాగే ఈ గ్రామానికి ఒక ఉన్నతమైనటువంటి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన పేరుని ఏర్పాటు చేసినటువంటి దివాకర్ల తిరుపతి శాస్త్రి గారికి ఈరోజు గ్రామస్తులందరూ తెలియజేస్తున్నాం. ఎండగండి గ్రామాన్ని పుణ్యభూమిగా తీర్చిదిద్దిన మహనీయులు తిరుపతి వెంకట కవులు. ఆ కవులు జన్మించిన ఈ గ్రామం ఎప్పుడు సుఖ సంతోషాలతో ఇక్కడ ఈ గ్రామానికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళి ఈ గ్రామానికి ఎనలేనికి ఈ గ్రామం మీద తిరుపతి వెంకట కవులకి ఎంత అభిమానం అంటే వనపర్తి రాజు ఈ సందర్శనార్థం తిరుపతి శాస్త్రి గారు అక్కడికి వెళ్తే ఆయన ఆలస్యం చేశారు. వనపర్తి సంస్థానాధీశుడి దర్శనం దొరికిన తర్వాత తిరుపతి శాస్త్రి గారు ఒక పద్యం పాడారు. కవిరాజులం రాజమిత్రులం మాకెందుకు కొదవలేదు కీర్తికే రాకసుమి అంటూ ఈ గ్రామానికి చెందిన క్షత్రియ పుత్రులు ఎంతటి సాన్నిహిత్యమో వారు వివరించారు. కవిత్వాన్ని కూడా వారు చాలా గొప్పగా ఆస్వాదించేవారు. శతగంట కవనము సల్పు సంగతి అన్న నల్లేరుపై బండనడికి మాకు సత్కావ్య నిర్మాణ చకచకమన్న షడ్రసోపేత భోజనంబు మాకు అంటే కవిత్వం రాయటం మాకు మంచి భోజనంతో సమానమని అనేవారు. అలాగే గద్వాల రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు గద్వాల సంస్థానాధీశులకు వెళ్ళినప్పుడు చర్ల బ్రహ్మయ్య శాస్త్రి మాకు చదువు నేర్పెను, గద్వాల రాజు మాకు వంట నేర్పెను అంటూ చమత్కారమైన పద్యాలు అన్నిటికీ మించి తిరుపతి వెంకట కవులు చెలియో చెల్లక ఎప్పుడు వచ్చి తివి బావా అంటూ రాసినటువంటి పద్యాలు ఈ రోజుకి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పండగలు జరిగినప్పుడు కానీ మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చెలుక్తిగా బావా ఎప్పుడు వచ్చేటివి అని సంబోధించి అంటే పామర్లు సైతం పరవశించిపోయే చక్కని సాహిత్యాన్ని అందించిన మహనీయులు తిరుపతి శాస్త్రి గారు. అటువంటి మహనీయుల విగ్రహాలని మన గ్రామంలో ఏర్పాటు చేసి వారికి చెరుకువాడ వారి కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటాము. అలాగే దివాకర్ల వెంకటావధాని విగ్రహాన్ని శ్రీరంగనాథరాజు గారు, ఇక్కడేమో చెరుకువాడ సూర్యనారాయణరాజు గారు, అదేవిధంగా మన జగపతిరాజు గారు వచ్చే ఏడాదికి నిలువెత్తి విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పారు. వీరందరికీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ బోర్డు మెంబర్గా భీమవరం పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ చుండూరి మల్లీశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా డాక్టర్ మల్లీశ్వరి మాట్లాడుతూ ఇది ఎంతో బాధ్యతతో కూడిన పదవి అని, ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా చూస్తామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా తనకి ఈ పదవి రావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ పదవి ఇచ్చిన కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. నమస్కారం అండి. నేను డాక్టర్ మల్లీశ్వరి, భీమవరం మిత్రా హాస్పిటల్లో గైనకాలజిస్ట్ కింద పనిచేస్తున్నాను. నన్ను మెడికల్ కౌన్సిల్ మెంబర్గా అపాయింట్ చేసిన కూటమి ప్రభుత్వానికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మిగతా కూటమి పెద్దలకి, గవర్నమెంట్లో ఉన్న పెద్దలకి అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఏపీ మెడికల్ కౌన్సిల్లో మెంబర్షిప్ అనేది చాలా బాధ్యతతో కూడుకున్నది. ఇది మన వెస్ట్ గోదావరికి ఫస్ట్ టైం వచ్చింది. దానికి కూడా నేను వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మామూలు విషయం కాదు, కొంచెం బాధ్యతతో కూడుకున్నదే.
ఇప్పుడు బయటకు వచ్చే మెడిసిన్ చదివి బయటకు వచ్చే డాక్టర్లు అందరూ కరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారా లేదా అనేది ఒకటి. కరెక్ట్ రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరైనా హాస్పిటల్స్ పెట్టి మేనేజ్ చేస్తుంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టే. అవన్నీ మేము రెగ్యులేట్ చేయవలసి ఉంటుంది. అదే కాకుండా ఈ డాక్టర్లు ప్రపంచం ఎంతో వేగంగా ముందుకెళ్తుంది. ఆ వేగాన్ని అందుకుంటూ ప్రపంచంలో జరుగుతున్న అన్ని వైద్య డెవలప్మెంట్స్ నేర్చుకుంటున్నారా లేదా, సిఎంఈలకి మీ కాన్ఫరెన్స్లకి అటెండ్ అవుతున్నారా లేదా, అవన్నీ చెక్ చేయటం కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ బాధ్యతే. మెయిన్ ఏంటంటే మన ప్రజలకి నాణ్యమైన వైద్యం అందించటం. ఈ నాణ్యమైన వైద్యం కరెక్ట్గా డెలివర్ అవుతుందా లేదా అని చూడటం కూడా మా బాధ్యతే. బయట ఎక్కడ ఏమి గొడవలు జరిగినా, డాక్టర్స్ మీద అసాల్ట్స్ జరిగినా, డాక్టర్స్ ఎవరైనా పేషెంట్లకి సరిగ్గా వైద్యం అందించకపోయినా అవన్నీ కూడా కొంచెం కన్సర్న్డ్గా చూడవలసిన బాధ్యత మాది. మెయిన్ బాధ్యత ఏంటంటే జనాలకి నాణ్యమైన వైద్యం వైద్యుల ద్వారా అందించటం. ఎవరూ రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేయకూడదు, అదొకటి చూసుకోవటం మా బాధ్యత అండి. నాకు ఈ పదవి రావడానికి సహకరించిన మా జనసేన నాయకులకి, కూటమి ప్రభుత్వానికి, మిగతా ప్రభుత్వ పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. ప్లాస్టిక్ ను నిషేధించాలని, వాటికి ప్రత్యామ్నాయంగా జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారని, వాటిని వినియోగించుకోవాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో బార్డోలి స్కూల్ విద్యార్థులతో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ గంధం శ్రీదేవి, ఉపాధ్యాయులు ఉమాశంకర్, కె జ్యోతిలు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంపై నేటి విద్యార్థులు, యువత దృష్టి సారించాలని, ప్లాస్టిక్ వాడకంతో ఎన్నో అనర్థాలున్నాయని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా ఎన్నో వస్తువులు వచ్చాయని, గుడ్డ సంచులనే వాడాలని కోరారు. అనంతరం బ్యాంక్ కాలనీలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించి ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ వార్డు కార్యదర్శులు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ వస్తువులకు ప్రచారం చేస్తామని ఆర్డోర్ది విద్యార్థులుగా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేస్తామని జిల్లా భీమవరం హెడ్ క్వార్టర్. దీనికి మూలంగా తణుకులో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ మీద ఆయన ఇచ్చిన పిలుపుని మన జిల్లా కలెక్టర్ గారు నవంబర్ 1 నుంచే ఇక్కడ మనకి భీమవరంలో, వెస్ట్ గోదావరిలో అమలులో ఉంది. దీనికి స్వచ్ఛంద సంస్థలు రంగసాయి గారికి, అలాగే కంటెంట్ వెంకటరాజు గారు ఇద్దరు సమక్షంలో డీలర్స్ని సామర్ ఆఫ్ కామర్స్లో పెట్టి ఆ బయో ఎలవట్టానే కంపెనీ వాళ్ళకు ఏప్రిల్ బై భీమవరం మున్సిపాలిటీ కలెక్టర్ గారు ఇచ్చిన ఒక ఆర్డర్స్ని మనం అక్కడ సమీక్ష చేస్తే వాళ్ళంతా దానికి అగ్రి 100% ఈ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ వదిలి వాళ్ళు మనకి నిత్యావసర ప్రజలకి, అలాగే విద్యార్థులకి, భావి తరాలకు కావాల్సిన ఒక ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చారు. దీని సందర్భంగా భీమవరానికి సంబంధించిన మనకి డీలర్స్, ప్లాస్టిక్ డీలర్స్ డిపోలు యజమానులకి మున్సిపల్ ఆఫీస్ తరఫున, ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మనకి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు, సందేశాల ప్రకారం అనునిత్యం సోషల్ వర్కర్స్ మన రంగసాయి గారు, వెంకటరాజు గారు, మున్సిపాలిటీ తరఫున మేము ముందుకెళ్ళి స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ ప్రజల సహకారంతో 65 వరకు మన మీడియా చెప్పేదే 65 అమల్లోకి నిషేధం అయింది. దాన్ని 100 తీసుకెళ్ళి జిల్లా వ్యాప్తిగా దీన్ని రాహుల్ కుమార్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ మున్సిపాలిటీకి, అలాగే మా కమిషనర్ గారు, మేమంతా మా సెక్రటరీలు, మల్టీమీడియా, అలాగే మన ఆల్ మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ దీన్ని అమల్లోకి తీసుకెళ్ళి ముందు భీమవరం పట్టణాన్ని ఆదర్శంగా స్టేట్లో తీసుకురావాలని. మెయిన్ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ప్లాస్టిక్ నివారణ దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్లాస్టిక్ని తప్పనిసరిగా నిషేధించాలి. ఇది క్యాన్సర్కి మూల కారణం అవుతుంది. ప్రతి చోట కూడా
ప్లాస్టిక్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ షాపుల్లో మెయిన్ ప్లాస్టిక్ కవర్ ఇవ్వకుండా చూడాలి. అట్లాగే ప్లాస్టిక్ ఇప్పుడు కర్రీ పాయింట్స్ అవనివ్వండి, లేకపోతే కాఫీ హోటల్స్లో అవనివ్వండి, మెయిన్ అన్ని చోట్ల కూడా ప్లాస్టిక్ కవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కర్రీ పాయింట్స్లో ఇచ్చే కర్రీస్ కానివ్వండి, మిగతా వాటికి కూడా దానికి సంబంధించింది మళ్ళీ ఆ పదార్థాలన్నీ కూడా దాంట్లోకి వెళ్ళటం ద్వారా క్యాన్సర్కి ముప్పు రావటం జరుగుతుంది. కాబట్టి చాలా ఇదివరకు కంపారిటివ్గా చూసుకుంటే ఇదివరకు 1-6 కేసులు ఉండేవి, ఇప్పుడు 5వ కేసు కింద అవుతుంది. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక హెల్త్ విభాగాన్ని కూడా ప్రత్యేకంగా ఇవ్వటం జరుగుతుంది. క్యాన్సర్కి సంబంధించిన చెకప్లకి దానికి అవేర్నెస్ కలిగించడానికి. దీన్ని నివారించాలంటే కనుక ముందుగా మనము ప్లాస్టిక్ నివారించాలి. ఇది అందరిలోనూ కూడా విద్యార్థుల్లో కూడా ఈ అవగాహన కలగాలని చెప్పి మేము ఈ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎలైట్ అనే సంస్థ ద్వారా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గారు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, అలా మేమంతా కలిసి ఈ కార్యక్రమం చేస్తుంటే చాలామంది వ్యాపారస్తులు ఏమడిగారంటే మమ్మల్ని ప్రత్యామ్నాయం ఏమిటని అడిగారు వినియోగదారులు వాళ్ళు కలిసి. దానికి కలెక్టర్ ఇమీడియట్ స్పందించి హైదరాబాద్ కవర్ చేసి దిలీప్ అని ఆయన పట్టుకొచ్చి ఇక్కడ ఒక బయో ఎలైట్ అనే వస్తువులు పట్టుకొచ్చారు. అవి సమాజంలో ఇప్పుడు బజార్లో అమ్ముతున్నారు. అవి కూడా మీరు విక్రయించుకుంటే ఇటువంటి వ్యాధులు రావు. ఈ ప్రత్యామ్నాయ వస్తువుల గురించి ప్రచారం చేయడం అనేది చాలా గొప్ప విషయం తెలియజేసుకుంటూ బార్డోలి ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్, టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా విద్యార్థులకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ క్రిస్టియన్ ప్రొటెక్షన్ అసోసియేషన్ చైర్మన్ ఎండి ఇజ్మాయిల్ గోగులమండ రాజేష్ ఖన్నా అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ బుధవారం భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా ప్రకాశం చౌక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయ సూపరింటెండెంట్ కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో రాజమండ్రి ధవళేశ్వరంకు చెందిన వ్యక్తులు క్రైస్తవులను దూషిస్తూ సిలువను కూల్చివేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం దారుణమని, సిలువను అపహాస్యం చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఇటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గంటా సుందర్ కుమార్, సీనియర్ దళిత నాయకులు కేసీరాజు, వైజే ప్రసాద్ రాజు, కె సురేష్, పురుషోత్తం, కె డేవిడ్ రాజు, ఎస్ శివాజీ, బి రాజు, తోట ఆదాము, ఎం సల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక రకమైనటువంటి క్రైస్తవుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి వారు అధికమైపోయారు. మా మీద ద్వేషం పెంచేటటువంటి వారి యొక్క సంఖ్య పెరిగిపోయింది. తద్వారా మా చర్చల మీద దాడి చేస్తున్నారు, మా మీద దాడి చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, పోలీసు వారి దృష్టికి చాలా సందర్భాల్లో మేము తీసుకుని వెళ్ళాం. అయినప్పటికీ కూడా పోలీసు వారు కానీ, ప్రభుత్వం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, అంతేకాకుండా అధికారులు కానీ ఎవ్వరూ కూడా మా మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో సరిగా స్పందించడం కానీ, న్యాయం చేయడం కానీ, ఈ విషయంలో ఎవరైతే అల్లరి మోకలుగా చెలరేగి ఆ క్రైస్తవ్యం మీద అనునిత్యం అవాకులు చవాకులు పేలుస్తూ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం వలన ఈరోజు ప్రవీణ్ కుమార్ గారి యొక్క దారుణమైనటువంటి హత్య జరిగింది. హత్య జరిగితే ఈరోజు పోలీసు వారు దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనీసం అక్కడికి వెళ్ళి సీనా మరి ఎఫెక్షన్ కానీ ఎంత మాత్రం కూడా పరిశీలన చేయకుండా ఈ జరిగినటువంటి ఈ హత్యా కోణం ఏదైతే ఉందో దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగకుండా వెంటనే యాక్సిడెంట్ అని ఏ విధంగా ప్రకటిస్తారు. అంతేకాదు ఒకవేళ నిజంగానే యాక్సిడెంట్ జరిగితే సీసీ ఫుటేజ్ని ఎందుకు మీరు రిలీజ్ చేయట్లేదు, ఎందుకు మీరు స్పష్టత ఇవ్వట్లేదు? రాజమండ్రిలో వేలాది మంది ప్రజలు నిరసన చేస్తా ఉన్నారు. ఇదిగో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మేము బలమైనటువంటి ఉద్యమం చేస్తాం. 2 తెలుగు రాష్ట్రాల్లో బలమైనటువంటి ఉద్యమం చేస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రవీణ్ గారు కేసు విషయంలో సత్వరమే న్యాయం జరిపించాలి. అంతేకాదు ఈ కేసు మీద ప్రత్యేకమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. స్పెషల్ ఆఫీసర్ని నియమించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్పీ గారిని ఆ కేసు బాధ్యతల్ని తప్పించాలి. ఎందుకంటే ప్రస్తుత గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలు కానీ, అధికారులు కానీ
మొత్తానికి ఏదో మ్యానిపులేషన్ చేస్తున్నారనేటటువంటి ప్రత్యేకమైనటువంటి విషయంలో మాకు అనుమానం ఉంది. అనుమానం ఖచ్చితంగా మాకు బలపడుతూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో క్రైస్తవులకి ఏ విధమైనటువంటి న్యాయం జరిగే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, సీఎం గారు స్పందించాలి, హోంమంత్రి గారు స్పందించాలి. ఈ విషయం మీద వెంటనే న్యాయం చేయాలి. ఎవరైతే ప్రవీణ్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చంపుతామని బెదిరించారో వెంటనే అలాంటి వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపించాలని కోరుకుంటున్నాం. ప్రవీణ్ పగడాల గారి హత్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒక క్రైస్తవ నాయకుడిని, ఒక స్టేట్ నాయకుడు, ఒక క్రైస్తవ నాయకుడు, క్రైస్తవులకి ఎంతో అండగుండేటటువంటి వ్యక్తిని, క్రైస్తవుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిని ఈ అగ్రవర్ణాలటువంటి వారు కొంతమంది హత్య చేశారు. ఈ హత్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్య విషయంలో ప్రభుత్వం వారు ద్వారా స్పందించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి కఠిన శిక్ష, దోషులు కఠిన శిక్ష విధించాలంటున్నాం. ఇవి రోజు దళితులను కానీ క్రిస్టియన్స్ని కానీ రాష్ట్ర రాజకీయ నాయకులు ఒక ఓటర్గానే చూస్తున్నారు తప్ప ఒక క్రైస్తవులకి ఏ విధంగానో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా క్రైస్తవులకి ఏ రకంగానో సాధించట్లేదు. ఒక క్రైస్తవు అన్నటువంటి వ్యక్తిని ఒక ఓటర్గానే చూస్తున్నారు తప్ప గవర్నమెంట్ లో ఇటువంటి చిన్నచూపు చూడటం వల్ల క్రైస్తవులే ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రవీణ్ గారి హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి భీమవరం నగరంలో మరి క్రైస్తవ నాయకులంతా కూడా ఈరోజు ఈ రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి. నిన్న జరిగిన ప్రవీణ్ పగడాల గారి హత్య కేసులో ముమ్మాటికి అది హత్యే. మరి క్రైస్తవుల మీద రోజు రోజుకు క్రైస్తవ నాయకుల మీద ఇటువంటి కార్యక్రమాలు జరిగిస్తే మరి మేము రోడ్డు ఎక్కక తప్పదు. మరి మాకు న్యాయం జరగాలి. తక్షణమే అక్కడ న్యాయ నిపుణులతో మాకు ఒక నివేదిక ఇప్పించాలి. ఆ హత్య మీద క్లియరెన్స్ రావాలని మేము కోరుకుంటున్నాం. భీమవరం ఎలవేల్పు శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తులు హుండీల ద్వారా చెల్లించిన కానుకలను బుధవారం లెక్కించారు. 30 రోజుల కాలానికి 21,06,063 రూపాయల నగదు, 38.500 గ్రాముల బంగారం, 120 గ్రాముల వెండితో పాటు పలు దేశాల విదేశీ కరెన్సీ లభించాయని అన్నారు. ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, తనిఖీదారు వి వెంకటేశ్వరరావు, ఈవో దండు కృష్ణంరాజు, కరూరు వైశ్య బ్యాంకు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బుద్దా మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు. కాళ్ల మండలం బొండాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్రాలయ వేమగిరి రాజమండ్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవల కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి శ్రావణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన శరీర అవయవాల్లో నేత్రాలు ప్రధానమైనవని, వాటి విషయంలో నిర్లక్ష్యం చేయడంతో శాశ్వతంగా చూపును కోల్పోతామని, సామాన్యులకు కంటి వైద్య సదుపాయం కల్పించేందుకు ఇటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాలు దోహదపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన మానవతా సంస్థ పరమహంస యోగానంద నేత్రాలయ సంస్థ వేమగిరి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సంస్థ అధ్యక్షులు వెన్మెస రామ్మోహన వర్మ మాట్లాడుతూ ఈ శిబిరంలో 160 మంది నేత్ర పరీక్షలు చేయించుకోగా 40 మందికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేస్తామని, అవసరమైన 15 మందికి ఆపరేషన్లు చేయిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి, కోశాధికారి గ్రంథి కుమార్ వెంకటేశ్వర ప్రసాద్, డైరెక్టర్లు ఇందుకూరి ప్రసాదరాజు, చేకూరి ఝాన్సీ లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్, కలిగొట్ల గోపాల శర్మ, వడ్డీ వెంకటేశ్వరరావు, పెన్మెర్సి రంగరాజు, చేకూరి రామకృష్ణరాజు, కెవివి సత్యనారాయణ, సిహెచ్ మురళీకృష్ణ, కట్టెడ్డి పెద్దిరాజు, చెరుకువాడ మహంకాళి తదితరులు పాల్గొన్నారు. అది స్కూల్ అథారిటీ సహకారంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ నిత్య సేవా కార్యక్రమం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ డాక్టర్ గారికి ఆవిడ ఎంత బిజీగా ఉన్నా కానీ ఈ ప్రోగ్రాంకి వచ్చి ఇచ్చేసినందుకు ఆవిడకి చాలా ధన్యవాదాలు. ఫ్రీ ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన పరిసర గ్రామాల ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పరమహంస వారికి వారి సిబ్బందికి అలాగే వాటి ప్రత్యేక అతిథిగా చేసినటువంటి డాక్టర్ కీర్తి శ్రావణ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మానవతా చెప్పినట్టు సర్వేంద్రియాల పైన ప్రధానం అంటారు కదా, నిజంగానే కళ్ళు అనేది చాలా బిగ్ పార్ట్ మనకి.
అంటే ఏదైనా మనం చేయగలం కానీ ఏ పార్ట్ అయినా ఏ అవయవం లోపించినా మనం చేయగలం కానీ ప్లాస్టిక్ సర్జరీస్ కానీ ఉంటాయి కానీ వెన్ కమ్స్ టు కన్నుకు సంబంధించి మాత్రం మనం చేయలేనివి ఉంటాయి. అంటే కన్ను కంటే ఇంకేముంటుంది అయితే కన్ను మార్పిడి చేయించుకోవడం లేకపోతే నడుచుకోవడం. సో ఈ ప్రస్తుతాన్ని చేస్తుంది చాలా మంచి పని అండి. మనకు పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతుంది ఏంటంటే ఎక్కడతో ఇబ్బంది పడతారు యూజువల్లీ. సో అది మీరు చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండి. మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అదంతా మీ పెద్దలు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఈ పరమహంస యోగానంద నేత్రాలయం గురించి నేను ఇంతకుముందు వినున్నానండి. అది కూడా మంచి ట్రస్ట్ అని నేను విన్నాను. సో దాని ద్వారా మీరు ముందుకు వెళ్తున్నందుకు చాలా మంచి పని ఇది. అండ్ సంస్థ తరఫు నుంచి ఇలాంటి సేవలు ఇంకా ముందుకు కొనసాగాలని ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ దిశగా తోడ్పాటుగా ఈ కార్యక్రమం శంకాపేట కావాల్సినటువంటి దీనికి కావాల్సినటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆనంద శాఖ ఆధ్వర్యంలో మా సంస్థ సేవా కార్యక్రమంలో భాగంగా కాళ్ళ మండలం కొండాడ గ్రామంలో పరమహంస యోగానంద నేత్రాలయం బ్రహ్మగిరి వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మన అవయవాల కల్లా ప్రధానమైనటువంటి నేత్రం సర్వేంద్రియానం నయనం ప్రధానమన్నారు. అటువంటి నేత్రాలు మరి సరిగా లేనట్టయితే మనం ఈ ప్రపంచాన్ని చూడలేము. మరి మేము గతంలో కూడా ఓట్లపాడులో మా సంస్థ ఆధ్వర్యంలో గతంలో కూడా పరమహంస యోగానంద నేత్రాలయం వారి సహకారంతో ఒక క్యాంపుని ఏర్పాటు చేయడం, అక్కడ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మరి శిబిరాన్ని ప్రారంభించడానికి చేసినటువంటి మరి జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గారు కీర్తి మేడం గారు, వాళ్ళ డాక్టర్ గారు కీర్తి శ్రవణ గారు ఈ క్యాంపును ప్రారంభించడం జరిగింది. గారికి మా సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.